నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దొంగ ఓట్లతో ప్రజలను భయపెట్టి వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంది. గావ్ చెల్లో అభియాన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సహకార రంగాన్ని పూర్తిగా జగన్ దోపిడీకి వాడుకున్నారు. ధ్వజమెత్తిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం హర్షణీయం. రాజకీయాల్లో అత్యున్నత విలువలు పాటించారన్న వైసీపీ నేతలు జంగా డొక్కా. మాజీ మంత్రులు ధూళిపాల వీరయ్య చౌదరి, పరిటాల రవిల వర్ధంతి. నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. ఓటర్ల జాబితాలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గావ్ చెల్లో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేపట్టలేదన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం మాధ్యమంగా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కావచ్చు. ఇప్పుడు రోడ్లు వేసామనుకోండి, అది భూ సేకరణ జరుగుతుందేమో గానీ ఆ తర్వాత ప్రతి పైసా కూడా కేంద్రమే ఇచ్చినటువంటి నేపథ్యం. మెడికల్ కాలేజీల స్థాపన కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, లేదా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఇప్పుడు ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలు వాటి నిర్మాణం చేస్తున్నారు, అవన్నీ కూడా ఇవాళ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కింద ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం కూడా మనం 8-9 వేల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ డబ్బు ఉపయోగించుకునే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కూడా కట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా ఇవాళ కేంద్ర సహకారం లేనిదే ఇది సంపూర్ణంగా మేము చేశాము అని చెప్పే స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేదు. అయితే శోచనీయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి ఇస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందో, వారి జేబులు నింపుకుంటున్నారో అవి కూడా మనం చర్చించుకున్నటువంటి నేపథ్యం. పొత్తుల విషయం అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో మన పార్టీని అన్ని విధాలా కూడా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. కార్యకర్తలందరూ కూడా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద కూడా ఉన్నది. సీఎం జగన్ ధనదాహానికి సహకార రంగం బలైందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులు చెప్పినా వినకుండా, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా తనకు నచ్చిన వారిని నామినేట్ చేసి దోపిడీని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కనీసం ధాన్యం తాలూకా డబ్బులు కూడా రైతులకు చెల్లించకుండా సొసైటీలు నిర్వీర్యం కావడం బాధాకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం. అలాగే సహకార రంగాన్ని ఇలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు, వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు, లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి
ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని. కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు? సహకార సొసైటీల్లో ఆడిటింగ్ చేసి తప్పులు చేసిన వారిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలు జరిగినాయి. కోట్ల రూపాయలు దోచుకున్నారని, తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు, బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం. కోర్టు ముట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగటం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్. లాడ్జ్ సెంటర్లో ప్రజా సంఘాలతో కలిసి కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజకీయాల్లో అత్యున్నత విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని నాయకులు అన్నారు. కర్పూరి ఠాకూర్ ఆశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తాడికొండ నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జననాయక్ బీహారు బ్రాహ్మణేతర మొట్టమొదటి ముఖ్యమంత్రి, సామాన్య కుటుంబంలో జన్మించి సమాజంలో ఉన్నటువంటి వివక్షతల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ఠాగూర్ గారికి వారి యొక్క శత జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కూడా ప్రధానంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి, దళితులకు సంబంధించి, ముస్లింస్ సంబంధించిన వారి హక్కుల కోసం కూడా నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి శత జయంతి ఉత్సవ సందర్భంగా ఠాగూర్ గారి యొక్క సందర్భంగా చేసే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక నాయి బ్రాహ్మణ కులం, ఆ కులంలో జన్మించి దేశ రాజకీయాల అత్యున్నత స్థానానికి ఎదిగి అత్యున్నత విలువలు పాటించి సమాజానికి, ఒక దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిన మహాపురుషుడు కర్పూరి ఠాకూర్. అలాంటి అతనికి ఈరోజు బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయ నాయకుడిగా, విలువలకి ప్రతిపదిక ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడిగా ఆయనకి భారతరత్న ఇవ్వటం అనేది చాలా సంతోషించదగిన విషయం. బీసీలకు ఒక గొంతుగ్గా, బీసీ రాజ్యాధికారానికి మొట్టమొదటే పీటలు వేసినటువంటి మహాపురుషుడు కర్పూరి ఠాకూర్. ఆయనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి భారతరత్న అవార్డు ఇవ్వడం చాలా సముచితం. ఆయనంత గౌరవించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, మోడీ గారికి ధన్యవాదాలు. మాజీ మంత్రి దూలుపాల్ల వీరయ్య చౌదరి వర్ధంతిని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. కోవెలముడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టారు, సుగవాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొని వీరయ్య చౌదరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వీరయ్య చౌదరి చేసిన కృషి మరువలేనిదన్నారు. మాజీ రెవెన్యూ మంత్రి దూలుపాల వీరయ్య చౌదరి గారి 30వ వర్ధంతి సందర్భంగా గుంటూరు శ్రీ షిరిడి సాయి దీనదీన సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రతిభావంతుల యొక్క స్కూల్లో వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే ఇక మనం ఆ రోజున రైతు నాయకుడైన ఒక రైతు సత్తు పార్టీ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఒక వాహన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ సంగం డైరీని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసి పాడి పరిశ్రమలకి అట్లాగే రైతులకి ఈ యొక్క డైరీ పరిశ్రమని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఏ స్థాయికి తీసుకెళ్ళాలో మనందరికీ తెలిసింది. వారు చేసిన సేవలు ప్రభుత్వపరమైన మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆయన గురించి గత 30 సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆయన యొక్క వర్ధంతి జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తారని ఆశిస్తున్నాం. స్వర్గీయ దూలుపాల వీరయ్య చౌదరి గారు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సుపరిచితులు. ఒక రైతు నాయకుడిగా రైతు సమస్యల పట్ల ఉద్యమాలు చేసి, ఆ తర్వాత మరి ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేసి క్షీర విప్లవ రూపకర్తగా ఆయన రైతులకు పాడిని అందించి, పంటతో పాటు పాడి కూడా ఉండాలి అని ఒక నానుడితో
రైతు ఆదాయాన్ని పెంచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సేవల్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి గ్రామంలో కూడా ఆయన కార్యక్రమాలని, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషం. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం జనవరి 25కు 1500వ రోజుకు చేరుతుందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ఈ సందర్భంగా మందడంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బహిరంగ సభలో పాల్గొంటాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల ముచ్చటను పక్కన పెట్టి అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి 25వ తేదీన అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు అవుతున్న సందర్భంగా మందడం గ్రామంలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల మూర్ఖత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రానికి రాజధాని కావాలనేటటువంటి ఒక మహాసంకల్పంతో భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేస్తూ 1500 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి చరిత్ర. ప్రస్తుత రాజకీయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం బీజేపీ రాముడిని కూడా పావుగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో రాముడు చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఉన్నారు. రాముడు అందరికీ దేవుడే, అద్వానీకి ఒకడే దేవుడు, లేకపోతే అంబానీకో, అమిత్ షాకో, నరేంద్ర మోడీకో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి అందరూ దైవంగా కొలుస్తారు. కానీ రాముణ్ణి కూడా, రామ మందిరాన్ని కూడా రాజకీయ కేంద్రంగా చేసినటువంటి దుర్మార్గం ఇవాళ బీజేపీ అయోధ్యలో నిర్వహించినటువంటి ఒక వినూత్నమైనటువంటి భక్తి ముసుగులో చేసినటువంటి రాజకీయ క్రీడ ఏమాత్రం చింతవ్యం కానే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. గుజ్జనగుళ్ల, మారుతీనగర్, స్తంభాలగరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సాదినేని యామిని, జయప్రకాష్ నారాయణ, శనక్కాయల అరుణ, తులసి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అందిస్తున్న తోడ్పాటును ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు యామిని, జయప్రకాష్ నారాయణ. బీజేపీపై ప్రాంతీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంను ప్రజలు గమనించారని చెప్పారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా వికసిత భారత్ అలాగే విజయ సంకల్ప యాత్ర జరుగుతోంది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లోనే ఈ భారతదేశ స్థితిగతులని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి లక్షలాది మంది, కోట్లాది మందికి సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నారు. మహిళలకి, యువతకి, రైతులకి, ఇలా ఏ రంగం వాళ్ళని చూసుకున్నా, ఏ వర్గం వారిని చూసుకున్నా కూడా అందరికీ కూడా ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్క అభివృద్ధిని అందించాలన్న తాపత్రయపడుతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కారుకూతలు కూస్తుంటారు, ప్రజల్ని అబద్ధాలతో, అసత్యాలతో, మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వారి పార్టీ మనుగడ కోసము ప్రజల్ని మోసం చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అలా రకరకాల ఎన్నో పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అందిస్తున్నప్పటికీ కూడా ఏమి చేయట్లేదనే వాళ్ళకి చెంపపెట్టు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేస్తూ, మభ్యపెడుతూ ఈ స్థానిక పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో నరేంద్ర మోడీ గారి పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావాన్ని ఏర్పరుస్తున్న సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి ఒక్క గడపని కూడా తడుతూ, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుస్తూ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మన రాష్ట్రంలో ఏమి జరిగినాయి, మన ప్రాంతాలలో ఏమి జరిగినాయి, ముఖ్యంగా గుంటూరు నగరానికి ఏమేమి చేశారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను తెలియజేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ, ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలి,
డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో అందరం కలిసి కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా తడుతూ ఉంటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పథకాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తాం. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో 26వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళా పరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనవరి 27, 28, 29 తేదీలలో జరగనున్న నాటకోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 25 సంవత్సరాలుగా కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి పూర్ణ, అమ్మిశెట్టి శివ, పోవూరి రామకృష్ణ, మాల్యాద్రి, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్ వారి 26వ వార్షిక నాటకోత్సవాలు రేపు జనవరి 27, 28, 29 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా 3 రోజులు నిర్వహించబోతా ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక నాటికల్ని ఈ వేదిక ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈరోజు 26వ సంవత్సరం కూడా 9 ప్రతిష్టాత్మకమైనటువంటి నాటికల్ని ఎంపిక చేసి వాటిని ఇక్కడ 3 రోజులుగా ప్రదర్శించబోతా ఉన్నాం. మాజీ మంత్రులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాలను జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వీరయ్య చౌదరి, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి పరిటాల రవీంద్ర, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చేసిన సేవలు మరవలేనివని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. ఇరువురు నేతల వర్ధంతి కార్యక్రమాలను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టారు, కనపర్తి శ్రీనివాస్, బుజ్జి, హనుమంతరావు తదితరులు పాల్గొని పరిటాల రవి, వీరయ్య చౌదరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రుల హోదాలో పాడి రైతులు, కార్మికుల సంక్షేమానికి వారు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాసటగా అండగా నిలిచినటువంటి పరిటాల రవి గారు, అట్లానే క్షీర విప్లవ సారథి ధూళిపాళ్ల వీరయ్య గారు ఇవాళ వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి మరి వాళ్ళ పెద్దలు చెప్పినట్టు వారి గురించి పాల ఉత్పత్తుల రంగంలో గుజరాత్ని తలపించే విధంగా సంగండీరిని తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారికి చెల్లింది. అనంతపురం జిల్లా చెందినటువంటి పరిటాల రవి గారు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం సంపాదించుకొని ఎక్కడ బడుగులకి అన్యాయం జరిగితే అక్కడ తను ఉన్నానని చెప్పేసి తను ఉండటమే కాకుండా తన వారసత్వాన్ని కూడా నిలబెట్టి తన అభిమానుల ద్వారా కూడా అరాచకాలను ఎదిరించిన ఏకైక వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా రాబోయే తరాలకు కానీ ఈ కాలం ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం లాలాపేటలో జరిగింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ నియామక కార్యాచరణపై చర్చించారు. అధ్యక్ష, కార్యవర్గ ఎన్నిక కోసం త్వరలో ఎన్నికల తేదీని ఖరారు చేసి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అర్బన్ కమిటీ నుండి గ్రూపులుగా విడిపోయిన వారికి అర్బన్ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆతుకూరి నాగేష్, ఉపాధ్యక్షులు వీరాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి అనుబంధ సంస్థ. మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఆర్యవైశ్య మహాసభకు అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాము. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి త్వరలోనే మేము డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసేసి ఈ ఎన్నికల ప్రక్రియ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఎందరో పూర్వాధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్లో మేము జనరల్ కౌన్సిల్ కానీ అట్లానే స్టేట్ కౌన్సిల్ కానీ మెంబర్స్ కూడా ఉన్నప్పుడు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి మరి నెక్స్ట్ మోడ్ తొందరలో మేము తెలియపరిచినప్పుడు రూల్ ప్రకారం, బైలా ప్రకారం కూడా మేము ఎలక్షన్ పెడతామో తెలియపరుస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది గుంటూరులో ఏర్పడి గుడివాడ వెంకటేశ్వర గారితో స్టార్ట్ అయ్యి అన్నా పూర్ణచంద్ర గారు, ఆతుకూరు ఆంజనేయులు గారు అన్నీ చక్కగా బైలా ప్రకారం జరుగుతూ ఎక్కడ ఎలా పొరపచ్చాలు ఉన్నా కూడా గుంటూరులో ఏమి లేవనే ఉద్దేశంతో చక్కగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు 2 గ్రూపులు అవ్వటం వల్ల మాకెవరికీ తెలియకుండా ఇక్కడ 6 ఉన్నాము. 6లో ఎవరికి తెలుసో తెలియదు. మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికేం తెలియదు. వాళ్ళు ఏదో అనౌన్స్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. మా బైలా ప్రకారం జరగలేదు. మా దగ్గర ఈ ఓటర్ లిస్ట్ ఉంది. ఇది కూడా ఇనానమస్గానే ఉంది. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం రేపు అధ్యక్షుల వారి అనుమతితో డేటు, వెన్యూ అన్నీ నిర్ణయించి ఎలక్షన్ జరుపుతాము.
ఎవరైనా పోటీ చేయొచ్చు. పెద్దలు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైతే ఇబ్బంది లేదు. లేని పక్షంలో ఓటింగ్ పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ వెన్యూ అవి చూసుకుని ఆ పోటీలో పాల్గొని గుంటూరు అర్బన్ జిల్లా ఐక్యతను పరిపక్వం చేస్తారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొంగ ఓట్లతో ప్రజలను భయపెట్టి వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంది. గావ్చేలో అభియాన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సహకార రంగాన్ని పూర్తిగా జగన్ దోపిడీకి వాడుకున్నారు. ధ్వజమెత్తిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం హర్షణీయం. రాజకీయాల్లో అత్యున్నత విలువలు పాటించారన్న వైసీపీ నేతలు జంగా డొక్కా. మాజీ మంత్రులు ధూళిపాల వీరయ్య చౌదరి, పరిటాల రవిల వర్ధంతి. నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.